ఎండాకాలం మండిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఏప్రిల్ మధ్య పరిస్థితినే దాటాం. అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం సాధారణంగా ఈ ఉష్ణోగ్రతలు మే మధ్య వారాల్లో ఇలాంటి వాతావరణం చూస్తాం. అలాంటిది ఏప్రిల్ చివరికి వచ్చేసరికి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీల నుంచి మొదలు పెడితే 49 డిగ్రీల వరకు కూడా క్రాస్ చేస్తున్నాయి. అదేవిధంగా హీట్ వేవ్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఐఎండీ చేస్తున్న హెచ్చరికలు మరోవైపు కనబడుతున్నాయి. అవేంటంటే మనకి ఈసారి సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేది హెచ్చరికలు చెప్తున్నాయి. 61% వరకు ఆ ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. 2015 సంవత్సరం తర్వాత ఇలా ఎప్పుడూ కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని ఐఎండీ ప్రిడిక్షన్స్ మనం ఇప్పటిదాకా కూడా చూడలేదు. 2024 సంవత్సరం అత్యంత హాటెస్ట్ ఇయర్గా చెప్తారు. 1901 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 2024ని అత్యంత వేడి సంవత్సరంగా పేర్కొంటారు. అలాంటిది ఆ రికార్డ్ని కూడా 2026 క్రాస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈసారి ఎండాకాలం మరింత వేడిగా, అదేవిధంగా మరింత సుదీర్ఘకాలం ఉండబోతోంది అనే అంశం చాలా నివేదికలు ప్రస్తుతం మనకి స్పష్టం చేస్తున్నాయి. దానికి కారణం ఏంటి? దానికి ప్రధానమైన కారణం ఎల్నినో పరిస్థితులు. ఎల్నినో మాత్రమే కాదు, ఈసారి సూపర్ ఎల్నినో లేదా మెగా ఎల్నినో సంభవించవచ్చు అని ప్రిడిక్షన్స్ చెప్తున్న పరిస్థితి. వాతావరణ శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారంటే 2026 మే నుంచి 2026 ఆగస్టు మధ్య ఈ ఎల్నినో పరిస్థితులు రావడానికి 90% అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ మెగా ఎల్నినో లేదా సూపర్ ఎల్నినో వస్తే కనుక అత్యంత తీవ్ర వేడి వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉంటాయి. సో భారతదేశం ప్రధానంగా కూడా ఉష్ణతాపాన్ని మరింత ఎక్కువగా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏప్రిల్ మధ్యలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే అదేవిధంగా మే చివరికి వచ్చేసరికి ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది అనే భయం చాలా చోట్ల ప్రధానంగా కనిపిస్తోంది. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది సూపర్ ఎల్నినో, మెగా ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. 140 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక సూపర్ ఎల్నినో లేదా మెగా ఎల్నినో పరిస్థితులు వస్తాయనేది వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో మారే వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్నినో ఏర్పడుతుంది అనేది ప్రధానంగా అందరికీ తెలిసిందే. పసిఫిక్ ఓషియన్ అత్యంత పెద్దది మాత్రమే కాదు, అత్యంత లోతైనది కూడా. అమెరికా నుంచి అటువైపు ఆస్ట్రేలియా వరకు కూడా ఈ గాలి ప్రవాహం, గాలి వీచే దిశ తూర్పు నుంచి పశ్చిమం వైపుకి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల వాతావరణం అంతా కూడా. సో ఏం జరుగుతుందంటే అమెరికా నుంచి ఈ వేడి గాలులు వీచే క్రమంలో ఈ ఉపరితలం పైన ఉన్న సముద్రపు నీరంతా కూడా ఆస్ట్రేలియా వైపు వెళ్తుంది. ఈ ఆస్ట్రేలియా వైపు వేడి నీరంతా వెళ్లే క్రమంలో కింద సముద్రపు అడుగున ఉండే కింద భాగంలో ఉండే నీరంతా కూడా అమెరికా వైపు చల్లటి నీరు బయటకు వస్తుంది. సహజంగానే ఆస్ట్రేలియా వైపు వెళ్ళిన ఈ నీరు వేడిగా ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా అది ఈజీగా ఎవాపరేట్ అవుతుంది. ఆ ఎవాపరేట్ అయిన నీరు మేఘాలుగా మారుతుంది. ఆస్ట్రేలియా ఖండం మొత్తం కూడా మంచి వర్షపాతం నమోదవుతుంది. ఏవైతే ఈ గాలులు తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీస్తాయో వీటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ఈ అమెరికా వైపు ఏదైతే చల్లటి నీరు పైకి చేరుకుంటూ ఉంటుందో అక్కడ కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం ఈ గ్లోబల్గా కూడా ఒక మంచి వర్షపాతం నమోదవుతుంది. ఒక ఫినామినా ఇది. సో ఈ ట్రేడ్ విండ్స్ కనుక బలహీనపడితే ఏంటి? ట్రేడ్ విండ్స్ మనం ముందు చెప్పుకున్నట్టు తూర్పు నుంచి పశ్చిమంకి వీస్తాయన్నాం కదా. ఈ ట్రేడ్ విండ్స్ బలహీనంగా మారినప్పుడు ఏం జరుగుతుందంటే సముద్రం అడుగున భాగంలో ఉండే చల్లటి నీరు పైకి చేరుకోకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో ఏమవుతుంది? ఈ పసిఫిక్ మహాసముద్రం మొత్తం కూడా ఒక వేడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ ఉపరితల భాగం మొత్తం కూడా కంప్లీట్గా వేడెక్కిపోతుంది. ఏవైతే మనం ఆస్ట్రేలియా వైపు వేడి నీరు చేరుకుంటుందో ఆ మేఘాలు ఏర్పడతాయో అదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం పైనే ఈ ఫినామినా మొత్తం జరిగిపోతుంది. కురవాల్సిన వర్షం మొత్తం కూడా ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే కురుస్తుంది. ఈ వేడి వాతావరణాన్నే ఎల్నినో అంటారు. ఈసారి
ఏకంగా ఈ వేడి వాతావరణం, ఈ మెగా ఎల్నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీల కంటే ఎక్కువ పెరుగుతుంది అనేది అంచనా వేస్తున్నారు. 2 డిగ్రీలు అంటే చాలా ఎక్కువ. ఈ 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే 1 డిగ్రీ పెరిగితేనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొంటాయి. అలాంటిది ఏకంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ఏంటి అనేది ప్రధానమైన ఇక్కడ ఇబ్బంది అనమాట. సో ఈ ఎల్నినో కారణంగానే ప్రస్తుతం 2026 సంవత్సరం సుదీర్ఘ ఎండాకాలం, అత్యంత వేడి ఎండాకాలం, హీట్ వేవ్స్ అధికంగా ఉండే ఎండాకాలం కాబోతోంది అని చెప్తున్నారు. దీన్నే ఒక మెగా ఎల్నినోగా కూడా పేర్కొంటున్నారు. 140 సంవత్సరాల తర్వాత ఈ ఒక మెగా ఎల్నినో ఏర్పడుతోంది అనేది చెప్తున్నారు. సో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదా? ఈ మెగా ఎల్నినో గతంలో ఎప్పుడొచ్చింది, అది ఎటువంటి బీభత్సం సృష్టించింది ఒకసారి చూద్దాం. 1876 నుంచి 1878 మధ్య ఇలాంటి ఒక మెగా ఎల్నినో సంభవించింది. ఏకంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా 4% తగ్గిపోయింది. అంతటి అత్యంత దుష్ప్రభావాన్ని చూపించింది. భారత్, చైనా, బ్రెజిల్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు. 1877 సంవత్సరంలో సంభవించిన ఈ ఎల్నినో కారణంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏకంగా 4% పాపులేషన్ తగ్గిపోయిందంటే ఎలాంటి వాతావరణం ఉందో ఒక్కసారి ఊహించుకోవాల్సిన పరిస్థితి. ఏకంగా భారతదేశంలో అయితే 2 కోట్ల మంది, చైనాలో అయితే 2 నుంచి 3 కోట్ల మంది, బ్రెజిల్లో 20 లక్షల మంది చనిపోయారు ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా. అప్పట్లో కొంత ఆహార సంక్షోభం కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఫుడ్ సెక్యూరిటీ కల్పించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్గా ఉండేది. అప్పట్లో భారత్ పూర్తిగా కూడా బ్రిటిషర్స్ చేతుల్లో ఉండేది. చాలా రీజియన్స్లో అయితే ఎక్కడ చూసినా కూడా మృతదేహాలు, అదేవిధంగా ఖననాలు, దహనాలు కనిపించిన వాతావరణం 1876-78 మధ్య జరిగిందని చెప్తారు. దీన్ని ఒక మెగా ఎల్నినో, సూపర్ ఎల్నినో సంవత్సరంగా పేర్కొంటారు. ఈ 1877 సంవత్సరాన్ని కూడా భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనం చూస్తున్న 2026 ఎల్నినోకు ఒక బెంచ్ మార్కుగా కూడా పేర్కొంటారు. అయితే మరి అలాంటి పరిస్థితులే మరోసారి ఉండే అవకాశం ఉందా? మనం అప్పటికి ఇప్పటికీ చాలా నేర్చుకున్నాం. ఆహార సంక్షోభం ఉండే పరిస్థితులు అయితే లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ, ప్రతి దేశం కూడా ఆకలితో చనిపోయే వారి సంఖ్యని చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొంత ఆకలితో అలమటించి చనిపోయే వారి మరణాలు అప్పటితో కంపేర్ చేసుకుంటే కనుక తక్కువే. కానీ ప్రస్తుతం మనం జియోపొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. అటు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ప్రధానంగా చూస్తున్నాం, ఎరువుల కొరత. అదేవిధంగా ఇప్పుడు 2026 సంవత్సరంలో కరెక్ట్గా మే నుంచి ఆగస్టు మధ్యలో ఈ ఎల్నినో వాతావరణం ఏర్పడితే కనుక ఋతుపవనాల రాక అనేది కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిందే భారతదేశం మొత్తం కూడా ఈ ఋతుపవనాల ఆధారంగానే వ్యవసాయం చేస్తూ ఉంటారు. 51% వరకు కూడా మన పంటలన్నీ ఋతుపవనాల్ని ఆధారంగా చేసుకుని పండించే పంటలే. సో కరెక్ట్గా ఋతుపవనాలు వచ్చే టైంలో ఈ ఎల్నినో వాతావరణం ఏర్పడితే ఏం జరుగుతుంది? వర్షపాతం మందగిస్తే ఫుడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దానికి మళ్ళా కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధం గురించి మనం ఇప్పుడే మెన్షన్ కూడా చేసుకున్నాం. సో ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్కి సంబంధించి రకరకాల ప్రశ్నలు, కొంత సప్లై చైన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎరువుల కొరత కూడా ఉండొచ్చు. ఎరువుల సంక్షోభం వస్తే, యూరియా కొరత ఉంటే కొంత పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, రైతు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే విషయం కూడా ఇప్పటికే చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. సో అలాంటిది అటు పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, ఈ ఎల్నినో పరిస్థితులు, ఈ రెండూ కనుక తోడైతే ఏం జరగవచ్చు? కరెక్ట్గా ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ కూడా ముందుగానే హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎరువులు సకాలంలో అందాలి. అదేవిధంగా సాగునీరు అందకపోతే రైతులు అల్లాడిపోయే వాతావరణం మనం దేశవ్యాప్తంగా చూడాల్సి ఉంటుంది. సో అటు పశ్చిమాసియా యుద్ధం, ఇటు ఎల్నినో వాతావరణం కలిస్తే ఏం జరుగుతుంది? సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటే కనుక ఈవెన్ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ మొత్తం కూడా మనం ఈ విధంగా ఎండాకాలాన్ని, ఈ ఎండలు వచ్చే సమయాన్ని ఆధారంగా చేసుకునే మన ఇయర్ కూడా, ఎడ్యుకేషనల్ ఇయర్ కూడా నడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఏప్రిల్ మిడ్కి వచ్చేసరికి సెలవులు ఇవ్వడం, మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తిరిగి ఓపెన్ కావడం జరుగుతుంది. సో అది కూడా మార్చుకోవాలేమో అనే ప్రశ్నలు చాలామంది
కొంతమంది లేవనెత్తుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఎల్నినో పరిస్థితులు మాత్రం కొంతవరకు భారత్తో పాటు ప్రపంచ దేశాల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తోంది. సో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఎక్కువ మంచినీళ్లు తాగడం, అదేవిధంగా కొంత ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం. ఓఆర్ఎస్ అంటే ఇప్పటివరకు చాలా వరకు మనం టెట్రా ప్యాక్స్లో వచ్చే ఓఆర్ఎస్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. సో శాచెట్స్ కరెక్ట్గా 10 రూపాయలకు కూడా దొరికే మనకి ఓఆర్ఎస్ శాచెట్స్ ఉన్నాయి. ఇవి క్యారీ చేయడం, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది. పర్టిక్యులర్గా రాత్రి టెంపరేచర్లు 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు, అంతకంటే ఎక్కువ కూడా రాత్రి టెంపరేచర్లు నమోదవుతున్న పరిస్థితి. ఈ సమయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ఇది కంప్లీట్గా భయపెట్టడానికి అని కాదు, కానీ ఓవరాల్గా మనం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. దానికి తగ్గట్టుగా మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజెప్పే ఉద్దేశంతో ఈ ఎల్నినోకి సంబంధించిన వార్తలతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ఏ విధంగా ఇబ్బంది పెట్టొచ్చు అనేది చెప్తున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా భయపెట్టాలని కాదు, కానీ అటు పశ్చిమాసియా యుద్ధం, అదేవిధంగా ఈ ఎల్నినో వాతావరణం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ వీడియో.